మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 9 వచనాలు మనం చదవబోతున్నాం. కాబట్టి అందరూ కలిసి బిగ్గరగా మొదటి రాజులు 10వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు అందరం కలిసి బిగ్గరగా రైట్. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియో సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియో విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకు వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరమి చెప్పెను. రాజునకు మరుగైనదేది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పెను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయముందినదై రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చియో జ్ఞానమును గూర్చియో నా దేశముందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నువ్వు నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు. నీ సేవకులు భాగ్యవంతులు, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును, బహు విస్తారమైన గంధ వర్గమును, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడును రాలేదో. పరిశుద్ధుడని వాక్యాన్ని